గుడ్ మార్నింగ్ నా పేరు ప్రత్యూష వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో రక్షణ శాఖ భారీగా యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్ధమైంది ఇక చైనా యాప్లను బ్యాన్ చేయడం అంటే చైనాపై డిజిటల్ దాడి చేయడమే అని చెప్తున్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ఇటు తమిళనాడు లాకప్ డెత్ కేసులో 6 పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు పచ్చ జెండా ఊపింది ఇందులో 12 సుఖోయ్ విమానాలు 21 మిగ్ విమానాలు ఉన్నాయి యాభై 9 యాప్లపై నిషేధం విధించడాన్ని చైనాపై డిజిటల్ దాడిగా చెప్పుకొచ్చారు కేంద్ర టెలికాం ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశ ప్రజల సమాచారాన్ని రక్షించడానికే యాప్లను నిషేధించామని స్పష్టతిచ్చారు భారత్ శాంతికి కట్టుబడి ఉందని ఎవరైనా అనైతిక చర్యలకు పాల్పడితే తగిన సమాధానం చెప్తుందని హెచ్చరించారు భారత్లో ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కే సమయం వచ్చేసింది త్వరలోనే ప్రైవేట్ రైళ్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచే అవకాశం ఉంది ప్రైవేట్ సెక్టర్ రైల్వేస్ కు 30,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి 109 రూట్లలో 151 ప్యాసింజర్ రైళ్లను వేలం వేయనున్నారు కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది అంతేకాదు కరోనా బాధితులు క్వారంటైన్లో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుంది ఈ ఏడాది చివరిలో బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్లో జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 9 మందికి చోటు లభించింది 3 నెలల క్రితమే సీఎంగా బాధ్యతలు చేపట్టిన అప్పట్లో 5 మాత్రమే మంత్రులుగా అవకాశం కల్పించారు రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు ఇటు రష్యా రాజ్యాంగ సవరణపై విజయవంతంగా ఓటింగ్ ను పూర్తి చేసినందుకు మోదీ అభినందనలు తెలిపారు భారత్ రష్యా స్నేహానికి సంకేతంగానే జూన్ 24న మాస్కోలో జరిగిన ఆర్మీ పెరేడ్లో భారత బృందం పాల్గొందని తెలిపారు తమిళనాడు తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసు విచారణను సిబిసిఐడి వేగవంతం చేసింది పోలీసులు కొట్టిన దెబ్బలకే తండ్రి కొడుకులు మృతి చెందారని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది ఈ ఘటనలో 2 ఎస్ఐలతో సహా 6 పోలీసులపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసింది సిబిసిఐడి భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షల మార్క్ ని దాటింది మొత్తం కేసుల సంఖ్య 6,06,907 ఉండగా మరణాల సంఖ్య 17,860గా ఉంది ఇటు రికవరీ రేటు 59.52% ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది H1B వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా డెమోక్రాట్స్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ H1B వీసాలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని తాను ఎత్తేస్తానని హామీ ఇచ్చారు భారతీయులు ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే ఈ H1B వీసా జారీని ట్రంప్ ఏడాది పాటు రద్దు చేశారు అయితే జో బిడెన్ మాత్రం ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే భారత్కు ప్రాధాన్యమిస్తామంటున్నారు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాకు ప్లాజ్మా థెరపీ అత్యంత మెరుగైన చికిత్సగా కనిపిస్తోంది కోవిడ్-19 బాధితులు ప్లాజ్మా థెరపీతో అత్యంత వేగంగా కోలుకుంటున్నారు అందుకే ఢిల్లీ సర్కార్ దేశంలోనే మొట్టమొదటి ప్లాజ్మా బ్యాంక్ ఏర్పాటు చేసింది ఇటు మహారాష్ట్ర సర్కార్ కూడా ప్లాజ్మా థెరపీపైనే దృష్టి పెట్టింది మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశం ఉందంటున్నారు మంత్రి కేటీఆర్ ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం దేశంలోని తొలి ప్లాజ్మా బ్యాంక్ ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు ఐఎల్బీఎస్ ఆసుపత్రిలో ప్లాజ్మా బ్యాంక్ ఏర్పాటైంది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్లాజ్మా బ్యాంక్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాజ్మా డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు హైదరాబాద్ ఫార్మసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్ గా మారబోతుందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో హైదరాబాద్ ఫార్మసిటీ ప్రాధాన్యం అవసరం మరింత పెరిగిందన్నారు ఫార్మసిటీ పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు కరోనాకు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే రాబోతుందని తెలిపారు ఆన్లైన్ క్లాసులు ఎప్పటికీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ని రీప్లేస్ చేయలేవు అన్నారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆన్లైన్ విద్యపై తాము త్వరలోనే ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు ఈ విధానం ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రకటించారు మేడ్చల్ జిల్లా పోచారంలో దారుణం జరిగింది 6 ఏళ్ల చిన్నారి ఆద్యను కరుణాకర్ అనే దుర్మార్గుడు అత్యంత దారుణంగా చంపేశాడు ఆద్యతో కలిసి తల్లిదండ్రులు అనూష కళ్యాణ్లు ఇస్మాయిల్గూడలోని విహారీ కాలనీలో నివాసం ఉంటున్నారు వీరికి కామన్ ఫ్రెండ్ గా ఉన్న కరుణాకర్ ఈ దారుణాన్ని కూడగట్టాడు
తెలంగాణలో ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కోవిడ్ టెస్టుల ఖచ్చితత్వం లేకపోవడం, పాజిటివ్లకు నెగిటివ్కు పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్తో పాటు ఖచ్చితత్వాన్ని పాటించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసమే ఈ 4 రోజుల గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించారు. విరసం నేత వరవర్రావు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ మేరకు మహారాష్ట్ర జైలు నుంచి ఆయన కుటుంబ సభ్యులకి ఫోన్ వచ్చింది. మహారాష్ట్ర జైల్లో మగ్గుతున్న ఆయన ఆరోగ్యంపై మొదటి నుంచి అనుమానాలున్నాయి. ఆయన్ను విడుదల చేయాలంటూ డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా చొరవ చూపాలంటూ గతంలో మొత్తం 13 మంది రచయితలు లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒడిషా తీర ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజుపై వేటు తప్పదని చెప్తోంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇటు అవినీతికి పాల్పడుతూ ఏపీ సర్కార్ అభివృద్ధి చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ చూద్దాం. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై చర్యలకు సిద్ధమయ్యామని తెలిపారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని తెలిపారు. సొంత పార్టీపై విమర్శలు చేయడం దారుణమన్న ఆయన షోకాజ్ నోటీసులకు రఘురామకృష్ణరాజు సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగుల జీతాల చెల్లింపుకు అడ్డంకి తొలగింది. గత మండలి సమావేశాల్లో టీడీపీ ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకుంది. 14 రోజుల తర్వాత బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. అవినీతికి పాల్పడుతూ అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. అక్రమాలను వేలెత్తి చూపుతున్న తమ పార్టీ నేతలపై దాడులు చేస్తూ అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ ఆరోపించారు. రాజధానిగా ఉన్న అమరావతిని మార్చి మరో పెద్ద తప్పు చేస్తున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బాబు. ప్రభుత్వ పాలసీలపై కోర్టులు జోక్యం చేసుకోవడాన్ని ఏపీ స్పీకర్ సీతారాం తప్పుపట్టారు. రాజ్యాంగం పాలకులకు కల్పించిన అధికారాలు, హక్కుల్ని న్యాయస్థానాలే మార్చేస్తుంటే ఇక ఎన్నికలు, చట్టసభలు నిర్వహించడం ఎందుకు అని ప్రశ్నించారు ఆయన. ఎమ్మెల్సీ పోతుల సునీత మూడోసారి కూడా మండలి చైర్మన్ తో ఆన్లైన్ విచారణకు హాజరు కాలేదు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ విప్ కు వ్యతిరేకంగా శాసనమండలిలో ఓటు వేసిన పోతుల సునీతపై అనర్హత వేయాలంటూ శాసనమండలి చైర్మన్ కు టీడీపీ పార్టీ చేసిన ఫిర్యాదు సంగతి తెలిసింది. అయితే వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి చూస్తే తన ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారన్నారు. జీజీహెచ్ నుంచి విడుదలైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు విచారణ జరపనుంది. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసులో జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మేలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తేసింది. క్యాట్ ఇచ్చిన ఆర్డర్ ని కూడా కోర్టు పక్కన పెట్టింది. వాటర్ వర్క్ సప్లై చేసే తాగునీటి ట్యాంకులో ఒక వ్యక్తి కాళ్లు కడుగుతూ కనిపించడం వివాదాస్పదంగా మారింది. ప్రజలు తాగే నీటినిలా అశుద్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ను విధుల నుంచి తొలగించారు వాటర్ వర్క్స్ అధికారులు. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ ఎస్ఐ జగదీష్ పై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఎస్ఐ జగదీష్ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలపై అధికార పక్షం మండిపడింది. జగన్ ప్రజాపాలన చూసి బాబు ఓర్చుకోలేకపోతున్నారని వైసీపీ విమర్శలకు దిగింది. ఇక రైల్వేస్ ను ప్రైవేటీకరించే నిర్ణయం దేశానికి ముప్పుగా మారుతుందంటున్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. రైల్వేస్ ను పేదలకు దూరం చేయడం తగదంటున్నారు రాహుల్ గాంధీ. ఇలాంటి టాప్ 9 వైరల్ న్యూస్ ను చూద్దాం. ప్రజాపాలన చూసి ఏడుపు తప్ప చంద్రబాబు మాటల్లో నిర్మాణాత్మక విమర్శలు లేవని ట్వీట్ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గడిచిన 6 నెలల్లో జగన్ సర్కార్ వివిధ స్కీమ్ల ద్వారా 28,122 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 108 అంబులెన్స్లు మూలన పడ్డాయని, వాటిని మళ్లీ జగన్ తిరిగి ప్రారంభించారన్నారు. ఇక మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకుని చంద్రబాబు ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ట్వీట్ చేశారు విజయసాయి. ప్రజలు బుద్ధి చెప్పినా తన వక్ర బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదన్నారు.
253 ఎకరాల భూమి ఇచ్చి 10 ఏళ్లైనా అమర్ రాజా ఇన్ఫ్రా ఇంతవరకు కంపెనీ పెట్టలేదని, అందుకే ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. నిబంధనల ప్రకారం 2 ఏళ్లలోగా కంపెనీ పెట్టి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని, అది జరగలేదని తెలిపారు. నిబంధనలు అమలు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందని చంద్రబాబు, లోకేష్ ప్రశ్నించారు. ఇండియన్ రైల్వేస్ ను ప్రైవేట్ పరం చేసే నిర్ణయం దేశానికి హాని చేస్తుందని ట్వీట్ చేశారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి. భారత రైల్వే నెట్వర్క్ పైన ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతించడం అంటే రైల్వేస్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడం కాదని, అది దోచిపెట్టడం అవుతుందని చెప్పుకొచ్చారు. పేదలకు ఆసరాగా ఉన్న ఇండియన్ రైల్వేస్ ను కూడా కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ప్రైవేటీకరణ పేరుతో రైల్వేస్ ను పేదలకు దూరం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందంటూ ఆరోపించారు. దీనికి ప్రజలు తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లా ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఈ ఆసుపత్రికి చెందిన డాక్టర్, వారికి భద్రత కల్పించే పోలీసు మధ్య వివాదం చెలరేగింది. మాటామాటా పెరిగి ఇద్దరు ఆసుపత్రి ముందే కుస్తీకి దిగారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. భూ వివాదం చినికి చినికి గాలివానగా మారి కాల్పులకు దారితీసిన ఉదంతం ఆగ్రాలో చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య రాళ్ల దాడితో మొదలైన ఈ కొట్లాట తుపాకులతో కాల్చుకునే వరకు వెళ్లింది. స్థానికులు మొబైల్లో ఈ మొత్తం తతంగాన్ని చిత్రీకరించారు. గణేష్ ఉత్సవాలకు బదులుగా 12 రోజుల పాటు ప్లాస్మా సేకరణ శిబిరాలు నిర్వహించాలన్న ముంబై గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయాన్ని అభినందించారు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం. కమిటీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో మరో మెట్టు పైకెక్కాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ట్విట్టర్లో మహేష్ బాబు ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లు దాటింది. ఇలా ట్విట్టర్లో కోటి మార్క్ చేసిన హీరో టాలీవుడ్ లో మరొకరు లేరు. పర్సనల్ విషయాలతో పాటు సోషల్ ఇష్యూస్ ని కూడా టచ్ చేస్తూ ఫాలోవర్లతో ఎప్పుడు టచ్ లో ఉంటారు మహేష్ బాబు. అశ్రిత పక్షపాతం, బంధుప్రీతి అన్ని రంగాల్లో ఉంటాయని, అయితే అవి మన జయాపజయాలను నిర్ణయించలేమంటున్నారు తమన్నా. షారుఖ్ ఖాన్ కష్టపడి పైకొచ్చారని, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్ లాంటి వారు కూడా కష్టాన్నే నమ్ముకున్నారన్నారు. తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు దృఢ సంకల్పంతో ముందడుగు వేశారని చెప్పారు తమన్నా. బాడీ షేమింగ్ గురించి తాజాగా మాట్లాడారు నిత్యా మీనన్. ఒక వ్యక్తి కాస్త లావుగా, బొద్దుగా ఉన్నప్పుడు ఎవరికి నచ్చిన రీతిగా వారు అనుకుంటూ ఉంటారన్నారు. వ్యక్తిగత సమస్యలను ఎవరికి వారు అధిగమించాలి తప్ప ఇంటర్వ్యూలోనూ ఇంకొక చోట మాట్లాడితే ప్రయోజనం లేదన్నారు.